హాయ్ అండి. నాది సాయిరామ్ తెలుగు టాప్ 5 ఛానల్ అండి. ఈరోజు కార్తీక దీపం ప్రోమోలో ఏం జరిగిందో తెలుసుకుందాము. కార్తీక్ అయితే తను చెప్తూ ఉంటాడు. మెయిన్ రోడ్‌లో ఉన్న జ్యోత్స్న రెస్టారెంట్‌కి ఆపోజిట్‌లో సత్యారాధ్ రెస్టారెంట్ అని ఉండేది కదా! అది ఓనర్ తీసేయాలి అని అనుకుంటున్నారు. దానికి నష్టాలు వచ్చాయని చెప్తూ ఉంటాడు. దానికి దీప అయితే మంచి అవకాశం వచ్చిందండి, మీరు ముందుకెళ్ళాలి అని చెప్పానంటే, ఇంకెందుకు ఇక ఆలస్యం, ఒక అడుగైతే ముందుకు వేసేసి చూద్దామని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. దానికి దీప అయితే చాలా సంతోషపడుతుంది. వాళ్ళిద్దరు కలిసి ఆ రెస్టారెంట్‌కి సంబంధించిన ఓనర్‌ని కలవడానికి వెళ్తారండి. అక్కడైతే ఆల్రెడీ జ్యోత్స్న ఉంటుంది. తను లోపలికెళ్ళి ఓనర్‌తో మాట్లాడుతూ ఉంటుంది. నేను ఈ రెస్టారెంట్‌ని కొనాలి అని అనుకుంటున్నాను. సింగిల్ పేమెంట్‌లో అమౌంట్ అయితే మీకు ఇచ్చేస్తాను. ఈ రెస్టారెంట్ నాకు ఇచ్చేసేయండి అని చెప్తూ ఉంటుంది. ఈలోపు కార్తీక్, దీప వచ్చేసి అక్కడ లోపల కూర్చొని ఉంటారు. వీళ్ళని చూసేసి అనేసి ఉంటుంది, మీరేంది ఇక్కడ అని చెప్పేసి. ఆ తర్వాత జ్యోత్స్న అంటూ ఉంటుంది, ఏంది ఈ రెస్టారెంట్ కొనడానికి వచ్చారా? చూసుకున్నారా ఒకసారి మీరు అని చెప్పి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. దానికి దీప కార్తీక్ అయితే జ్యోత్స్న ముఖం చూస్తూ ఉంటారు. ఇక మీరు వెళ్ళిపోవచ్చు, ఈ రెస్టారెంట్‌ని నేను ఆల్రెడీ కొనేసాను అని చెప్పంగానే దీప కార్తీక్ అయితే చాలా షాక్ అయిపోతారు. కానీ లాస్ట్‌లో ట్విస్ట్ ఏంటి అని అంటే, ఆ ఓనరు ముందే చెప్తాడు, జ్యోత్స్న రెస్టారెంట్ ఇప్పుడు ఎంతైతే డెవలప్మెంట్‌లో అయిందో అది నువ్వు చేయబట్టే కార్తీక్, నా రెస్టారెంట్ ఇట్లా మూతబడిపోయింది. నువ్వు ఎంత ఎఫర్ట్ పెడితే జ్యోత్స్న రెస్టారెంట్ అంతలా ఎదిగిపోయింది. అందుకే నేనేమనుకుంటున్నా అంటే, నా రెస్టారెంట్ నీకు మాత్రమే అప్పచెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఆ రెస్టారెంట్ కంటే ఈ రెస్టారెంటే అన్నిటికంటే హై లెవెల్‌లో ఉండాలి అని చెప్తున్నా అని చెప్పేసి, ఇదైతే కార్తీక్ అయితే రెస్టారెంట్ ఇచ్చేస్తాడండి. తను ఎలాంటి అమౌంట్ పే చేయకున్నా కూడా దీనితోటైతే కార్తీక్ అయితే ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. తను రెస్టారెంట్ ఎలా డెవలప్ చేస్తాడు, ఎలా ముందుకెళ్తాడు, హై లెవెల్‌లో ఎలా వెళ్ళిపోతాడనేది ఈ ప్రోమోలో, ఈ ఎపిసోడ్‌లో అయితే క్లియర్‌గా ఇంకొక 1 వీక్‌లో ఎపిసోడ్‌లో అన్నీ తెలిసిపోతాయండి.